నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడిందేమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి సినిముడని లాడించడం, అంతేగా? మగవాణ్ణి దేవుడుగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. కనీసం పశువులానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువులానే ప్రవర్తిస్తున్నావు. ఆమెకు తన భర్తతో సుఖం లేదు, అందుకే ఈ పని చేశాం. మేము చేసిన దాంట్లో తప్పే ఉంది. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి, భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా, కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను, అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలికి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్న బిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలో కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు, ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టకి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్ని వేరు. నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడిందేమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి సినిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిని పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని, మంకుతనాన్ని నువ్వు ఏ నాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. జానకి, మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు, కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తుడు బృహస్పతి భార్య తారేం చేసింది, భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అన్నంతో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతావు, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చే. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టే బాబు. అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్ళి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా రండి, ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరం అయితే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? ఆయన నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను.
వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా, మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? పళ్ళు కొవ్వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. జానకి, ఏమ్మా కులాసయ్యనా? తాలూకా ఆఫీసులో పనుండి వచ్చాను. ఏదో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చా. హా, అబ్బో ఇల్లు చాలా బాగుందమ్మా, చాలా పెద్ద ఇల్లు. ఈ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, లైట్స్ చాలా ఖరీదుంటాయనుకుంటాను. చాలా సంతోషం తల్లి. మీ నాన్న ఏడుస్తూ అన్నాడు, ఒరే పంతులు, పెద్దది ఎలా చేసింది ఏంట్రా అన్నాడు. నేనన్నాను, ఊరుకోరా పిచ్చోడా, అదేం తెలివి తక్కువది కాదు, ఏదో గొప్పతనం లేదే ఇంత పని చేస్తుందా అని నేనన్నాను. నేను అన్నది కరెక్టేనమ్మో, లేకపోతే ఆ పేదరాంబాబు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చి పెట్టగలడు? అమ్మా అతను అదే ఇంతకీ అతను ఏమనాలి జానకమ్మ తల్లి? భర్త అనడానికి కుదరదు, ఎందుకంటే అతను నీ మెళ్ళలో తాళి కట్టలేదు కనుక. పోనీ నేను అతని భార్య అందామా, అది కుదరదు. ఏమనాలబ్బా? ఏమిటో ఏమనాలు యథోపరికి తోచావడం లేదు. పాఠాలంటే చెప్తాను గాని భాష గురించి అంతగా తెలియదమ్మా. పోనీ ఏమనాలో నువ్వు? అదేమిటమ్మా, అదేమిటి ఎడుతున్నావా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నువ్వేదో ఆనందంగా సుఖంగా ఉన్నావేమో చూసి పెడదామని నేను వస్తే ఏడుస్తావేమిటమ్మా? సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏడవకూడదు. మాస్టారు, నేను తప్పు చేశాను మాస్టారు, తప్పు చేశాను. చచ్చా ఏడవకమ్మా, చేసిన తర్వాత తప్పని తెలిస్తే ప్రయోజనం లేదమ్మా. చూడమ్మా, నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వేమన శతకంలో ఓ పద్యం, కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. ఆ పద్యం నువ్వు తప్పు చదివితే నిన్ను నేను బెత్తంతో కొట్టాను. మరుసటి రోజు కరెక్ట్గా అప్పచెప్పావు. కానీ నీవు ఇప్పుడు పెద్దదానివి, బెత్తంతో మందలించవలసిన వయసు కాదు నీది. సరిదిద్దడానికి వీలున్న తప్పు కాదు నువ్వు చేసింది. అది పద్యం, ఇంకోసారి చదివితే వస్తుంది. కానీ ఇది జీవితం. ఇంకో జన్మ ఎత్తితే గాని చేసిన పొరపాటు సరిదిద్దబడదమ్మా. ఈ జన్మకింతే. సైలెన్స్ సైలెన్స్ అమ్మా. మాస్టారు బాగున్నారా మాస్టారు? ఎవరు? మురళీ బాబా? చాలా కాలం అయిందా నిన్ను చూసి. చాలా సంతోషం బాబు. నీలో బాగా మార్పు వచ్చేసిందే. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీబాబు చాలా తెలివిగలవాడు, బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కలెక్టర్ ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికీ చెప్తుండేవాడిని. కానీ బాబు, మన ఊరి పేరు, పరువు, ప్రతిష్ట ఇలా బజారు పాలు చేస్తావని అనుకోలేదయ్యా. మాస్టారు అర్థమైంది మాస్టారు, మీరేమంటున్నారో అర్థమైంది. చూడండి, మేమేదో కాని పని చేశామనో చేయకూడని పని చేశామనో మీరందరూ అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఆమెకు తన భర్తతో సుఖం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లని కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశాం. మేము చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటి ఏమిటి బాబు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటావా? ఆ సంగతి ఆ పిచ్చి పిల్లలకు చెప్పవా బాబు. చూడు, ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం. చూడు నాయనా, ఒక ఆడ మగ కలిసి కాపురం చేయడానికి రూపం, డబ్బు ముఖ్యం కాదయ్యా. అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు, ఉండబోవు. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి
భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. బాబు, అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం. భర్త కుష్ఠరోగైన నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్నాం. బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు. చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే, ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. మాస్టారు, ముసలివాడిని, నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు. వస్తానమ్మా. మాస్టారు, నేను మీ కూడా వచ్చేస్తాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టారు, తీసుకెళ్ళండి. మాస్టారు. ఏమిటమ్మా, ఏమిటి పిచ్చి తల్లి? వస్తావా? ఎక్కడికి వస్తావు? ఎవరి దగ్గరికి వస్తావమ్మా? నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా? తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ ఊరికి వస్తావా? పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి నీ చెల్లెలతో అతనికి పెళ్లి జరిగిపోయింది. అంతేనమ్మా, అంతే. ఒకసారి గడప దాటిన ఏ ఆడదాని బ్రతుకైనా జీవితాంతో సైలెన్సేనమ్మా, సైలెన్సే, సైలెన్సే.